125 రోజుల ఉపాధి హామీ నిరుద్యోగ వృత్తి కోసం మెరుగైన ఏర్పాటు, సమయానికి కూలి చెల్లింపు, ఆలస్య చెల్లింపులకు పరిహారం, గ్రామ సభ ద్వారా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక పోస్టర్లను విడుదల చేసిన నంద్యాల మండలం జిల్లా అధికారి సుగుణశ్రీ, ఎంపీపీ ప్రభాకర్ ఈ సందర్భంగా గ్రామ సచివాలయ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో గ్రామీణ ప్రాంత కూలీలకు 100 రోజుల పని దినాలను 125 రోజులకు పెంచి పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి, వారానికి ఉపాధి భృతి చెల్లింపు ఈ 3 అంశాలే కీలక చట్టంగా నిలిచినట్టు చెప్పారు. ఉపాధి హామీలో కూలీలు పనుల కోసం వలసలు వెళ్లే సమస్య లేదని, అదేవిధంగా రైతులు పొలం పనుల సమయంలో కూలీలకు విశ్రాంతి ఉంటుందని, పనులు చేసుకునే వారికి పనులు కల్పిస్తామన్నారు. ఉపాధి హామీ పథకంలో నీటి నిల్వ పనులు, పండ్ల తోటల పెంపకం, మొక్కల పెంపకం చేపట్టి భూగర్భ జలాలు పెరిగి తద్వారా కూలీలకు ఉపాధితో పాటు రైతులు ప్రకృతి వ్యవసాయంతో అభివృద్ధి బాట పట్టడానికి ఉపాధి సిబ్బందిని సమాయత్తం చేస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 2 లాస్ట్ అప్పుడే టైం అయిపోయింది. ఏప్రిల్ 2 అసలు ఒక్క మాట కూడా నాకు చెప్పరు. నేను మొన్న హోలీ పండుగ ఐలూరులో చేపల్లో ఉన్నాను కదా, మధ్యాహ్నం వరకు పొద్దున్న పోయి మధ్యాహ్నం వరకు 2 ఊళ్ళు ఏదో తిరిగినా. అలాంటప్పుడు వచ్చి 10 మంది ఉంటారు. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ విబిజీ రామ్జీ. దీనిలో ప్రధాన అంశాలు 125 రోజుల వేతన ఉపాధి హామీ, గ్రామ సభ ద్వారా వికసిత్ గ్రామ పంచాయత్ ప్రణాళిక తయారు చేసుకోవడం, నిరుద్యోగ భృతి ఏర్పాటు, వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలో అన్ని పథకాల అనుసంధానం, నిర్ణీత సమయంలో చెల్లింపులు, సాంకేతిక పరిజ్ఞానంతో శక్తివంతం చేయడం. ఇది విబిజీ రామ్జీ చట్టం 2025 అమల్లోకి రానున్నది. గతంలో ఉన్నటువంటి MGNRGA బదులు మనకి ఇప్పుడు వికసిత్ భారత్ విబిజీ రామ్జీ 2025 రేపు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ కార్యక్రమం గురించి 6 వారాల పాటు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గ్రామాల్లో చేస్తున్నాము. ఫస్ట్ వీక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2వ వారము ప్రతిరోజు టీఏల ఆధ్వర్యంలో పిఓలు, ఏపీఓలు, టెక్నికల్ ఈసీ గారు, టెక్నికల్ అసిస్టెంట్స్, ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరూ కూడా గ్రామాల్లో వాళ్ళ యొక్క గ్రూప్స్ని కూర్చోబెట్టి వేతనదారులందరికీ కూడా ఈ ట్రైనింగ్స్ అనేవి, అవేర్నెస్ ట్రైనింగ్స్ అనేవి ఇస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు మండల స్థాయిలో నేను అందరు ఫీల్డ్ అసిస్టెంట్స్కి, టెక్నికల్ అసిస్టెంట్స్కి 6 వారాల కార్యక్రమాన్ని మా మండల పరిషత్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తున్నాము. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు అవేర్నెస్ కార్యక్రమం విబిజీ రామ్జీ అంటే ఇది MGNRGS అనే పేరును విబిజీ రామ్జీ అనే పేరు మార్చి ఏప్రిల్ 26వ తేదీ నుంచి ఏప్రిల్ 1 నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని మా మండల పరిషత్ ఆవరణంలో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ రాబోయే 4 వారాల్లో గుడ్ ఫ్రైడే రాబోతుంది. యేసుక్రీస్తు యొక్క జీవితంలో చివరి 30 రోజులు ఎక్కడ గడిపాడు, ఏ పట్టణాలు, ఏ ప్రాంతాలు సంచరిస్తూ పరిచర్య చేశాడు, ఎవరితో ఎక్కువ సమయం గడిపాడు, ఏ అద్భుతాలు చేశాడు, ఎలా యెరూషలేములో ప్రవేశించాడు, ఎలా పాపిష్టి మనిషి కోసం అన్యాయపు తీర్పును పొందాడు, గాయపరచబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు యొక్క జీవితంలో చిట్ట చివరి 30 రోజులను గూర్చి ఎన్నడూ ఎప్పుడు విననటువంటి సిలువ సందేశాలు, అదే సమయంలో కళ్ళకు కట్టినట్టుగా అద్భుతమైన చిత్రాన్ని ప్రతి వారం ప్రదర్శించబోతున్నాం. కాబట్టి మీరు రండి, మీతో పాటు మీ కుటుంబాన్ని, బంధుమిత్రులను తప్పక ఆహ్వానించండి. కల్వరి టెంపుల్లో ప్రతి ఆదివారం 4 ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, 2వ ఆరాధన ఉదయం 9 గంటలకు, 3వ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6 గంటలకు. హరుణ్ ఫంక్షన్ హాల్, బస్ స్టాండ్ పక్కన, నంద్యాలలో.
హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.